మొదటిగా దేవాదేవునికి నా వందనాలండి. స్థానిక స్వార్థికులకి మరియు సహాయ స్వార్థికులకి ప్రభు పేటన ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాయండి. లైవ్ ప్రోగ్రాం ద్వారా వీక్షిస్తున్న సహోదరులందరికీ ప్రభు పేటన ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాయండి. ఈ సమయంలో అందరూ తలలు వంచినట్లయితే కుటుంబ ప్రార్థన యొక్క ప్రార్థన చేసుకుని మనం ముందుకు కొనసాగుదామండి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి ఎన్నో వందనాలు తండ్రి. గతించిన దినమంతా నీ రెక్కల కింద కాపాడి ఈ రాత్రికాల సమయంలో కుటుంబ ప్రార్థనలో ఇటు రీతిగా నేను ఘనపరిచే భాగ్యాన్ని ఇచ్చిన నీకు ఎన్నో వందనాలు తండ్రి. సమయంలో తండ్రి ఇప్పుడు మేము పాటలు పాడుచుని మన స్వరాలు దయచేయమని, వాక్య పఠనంలో మీరే సహాయం దయచేయమని, సువార్తికి నీ యొక్క వాక్యాన్ని తెలియజేస్తుండగా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నట్లుగా బయలుపరిచే మంచి సామర్థ్యాన్ని సహాయాన్ని దయచేయమని, అలాగే తండ్రి వినుచున్న మా అందరికి వెనగల చెవులను గ్రహించగల హృదయాన్ని దయచేయమని, ఆది నుండి అంతవరకు మీరే ఉండి నడిపించమని, ఘనత మహిమ ప్రభావం మీరే పొందవాలని యేసుక్రీస్తు నామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో నాతో పాటు కలిసి పాటల్లో సహకరించవలసిందిగా బ్రదర్ ఎన్ మనోరంజన్ గారిని ఆహ్వానిస్తున్నామండి. అందరికీ వందనములండి. దేవుని నామం కనపరుస్తూ ఏమి ఇవ్వగలనయ్యా నీ కోసము, నేనేమి ఇవ్వగలనయ్యా నీ కోసము అనే కీర్తన పాడుకుందామండి. ఏమి ఇవ్వగలనయ్యా నీ కోసము, నేనేమి ఇవ్వగలనయ్యా నీ కోసము, ఏమి ఇవ్వగలనయ్యా నీ కోసము, నేనేమి ఇవ్వగలనయ్యా నీ కోసము, ఏమిచ్చినా నీ రుణము, ఏమిచ్చినా నీ రుణము నే తీర్చలేను నా ప్రభువా, నే తీర్చలేను నా ప్రభువా, ఏమివ్వగలనయ్యా నీ కోసము, నేనేమి ఇవ్వగలనయ్యా నీ కోసము, జన్మించినావు నా కోసము, సువార్తను చాటావు నా కోసము, జన్మించినావు నా కోసము, సువార్తను చాటావు నా కోసము, ఇంత గొప్ప ప్రేమను వర్ణించలేను, ఇంత గొప్ప ప్రేమను వర్ణించలేను, ఏమిచ్చినా నీరును నే తీర్చలేను, ఏమిచ్చినా నీరును నే తీర్చలేను, ఏమివ్వగలనయ్యా నీ కోసము, నేనేమివ్వగలనయ్యా నీ కోసము, శ్రమ పెట్టబడ్డావు నా కోసము, ప్రాణమే ఇచ్చావు నా కోసము, శ్రమ పెట్టబడ్డావు నా కోసము, ప్రాణమే ఇచ్చావు నా కోసము, ఇంత గొప్ప త్యాగమా నా కోసము, ఇంత గొప్ప త్యాగమా నా కోసము, ఏమిచ్చినా నీరును నే తీర్చలేను, ఏమిచ్చినా నీరును నే తీర్చలేను, ఏమివ్వగలనయ్యా నీ కోసము, నేనేమివ్వగలనయ్యా నీ కోసము. పాటల్లో సహకరించిన బ్రదర్ ఎన్ మనోరంజన్ గారికి ప్రభు పేటన ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాయండి. ఈ సమయంలో ప్రార్థన చేయవలసిందిగా మన మధ్య ఉన్న సహాయ స్వార్థికులు బ్రదర్ ఎన్ లాఫ్టర్ గారు వచ్చి ఈ సమయంలో ప్రార్థన చేస్తారండి. ముందుగా మనందరికీ చక్కటి అవకాశం ఇచ్చినందుకు
మహోన్నతులైన దేవునికి మనందరి తరపున నాకు హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నానండి. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులు బ్రదర్ జోషి బేలీ గారికి, మరి స్థానిక సువార్థికులకి ప్రభు పేరున ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు పేరున నాకు హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నానండి. అందరూ తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుని ఈ యొక్క కుటుంబ ప్రార్థనలో మనందరం ముందుకు కొనసాగుదాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అత్మికులుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామమునకు ఎన్నో వందనములు స్తోత్రములు తెలియజేస్తున్నాం ప్రభువా. ఈ యొక్క రాత్రికాల సమయంలో మరొకసారి ఇటు విధంగా మేమందరం కలిసి మిమ్మల్ని మహింపరచడానికి ఈ యొక్క కుటుంబ ప్రార్థన ద్వారా మీరు మాకు అనుగ్రహించిన సమయమును బట్టి వందనములు తెలియజేస్తున్నాం ప్రభువా. ఈ యొక్క కుటుంబ ప్రార్థనలో భాగంగా ప్రారంభ ప్రార్థనలోను మరియు పాటలలోనూ మీ యొక్క సహాయాన్ని అందించి నడిపించారు ప్రభువా. అందరిని బట్టి వందనములు తెలియజేస్తూ ఈ యొక్క సమయంలో మేమందరం కూడా ముందుకు కొనసాగబోచుండగా చదవబడుతున్న వాక్యములోను మరియు చెప్పబోతున్న వాక్య సందేశంలోను మీ యొక్క సహాయాన్ని అందించి ఉన్నతున్నట్లుగా తెలియచెప్పుటకు తగిన సామర్థ్యమును శక్తిని మీ యొక్క దైవజనులకు అనుగ్రహింపజేయమని, వినిచున్న మాకు కూడా వినగల చెవులను గ్రహించగల హృదయాన్ని అనుగ్రహింపజేయమని, ఎంతమంది అయితే వీక్షిస్తూ ఉన్నారో వీక్షిస్తున్న ప్రతి సహోదరి సహోదరులను కూడా దీవించండి, ఆస్వాదించమని, ఇంకా ఎంతమంది అయితే ఈ యొక్క లైవ్ ప్రోగ్రాంకి రావాల్సిన వారు ఉన్నారో వారందరినీ కూడా త్వరగా తోడుకుంటున్నామని, ఆది నుంచి అంచం వరకు మీరే అధ్యక్షులు నడిపించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రార్థనలో నడిపించిన సహాయ స్వాతికులు బ్రదర్ ఎన్ లాఫ్టర్ గారికి ప్రభు పేటన ప్రత్యేకంగా తెలియజేస్తున్నాయండి. ప్రార్థనలో నడిపించిన సహాయ స్వాతికులు బ్రదర్ ఎన్ లాఫ్టర్ గారికి ప్రభు పేటన ప్రత్యేకంగా తెలియజేస్తున్నాయండి. ఈ సమయంలో వాక్య పఠనం చదువుకుందాం. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం నుండి 21వ వచనం వరకు మన మధ్యన ఉన్న బ్రదర్ ఎన్ మనోరంజన్ గారు వాక్య పఠనం చదువుతారండి. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం నుండి 22వ వచనం వరకు మన మధ్యన ఉన్న బ్రదర్ ఎన్ మనోరంజన్ గారు వచ్చి వాక్య పఠనం చదువుతారు. ముందుగా తండ్రి అయిన దేవునికి నా వందనాలండి. లైవ్ ద్వారా చూస్తున్న సహోదరులందరికీ ప్రభు పేరట నా ప్రత్యేకమైన వందన తెలియజేస్తున్నానండి. ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి, స్థానిక స్వాతికులకు కూడా నా ప్రత్యేకమైన వందనాలండి. వాక్య పఠనం చదువుకుందామండి. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 19 నుంచి 22 వచనాల వరకు చదువుకుందామండి. అంతటా ఆ పట్టణపు వారు, ఈ పట్టణం ఉన్న చోట రమ్యమైనదనియు మా ఏలినవాడైన నీకు కనబడుచున్నది గాని నీళ్లు మంచివి కావు, అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా, అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పాను. వారు దాన్ని తీసుకొని రాగా అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను కనుక ఇక దీని వలన మరణము కలగకపోవును, భూమియు నిస్సారంగా ఉండదు అనెను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదే ఉన్నది. అందరికీ వందనములండి. వాక్య పఠనం చదివిన బ్రదర్ ఎన్ మనోరంజన్ గారికి ప్రభు పేటన ప్రత్యేకంగా తెలియజేస్తున్నాయండి. ఈ సమయంలో మన మధ్యన స్థానిక సువార్థికులు ఉన్నారు కనుక వారి సమయంలో వచ్చి వాక్య సందేశాన్ని అందిస్తారండి. ఘనమైన దేవుడు మనందరినీ ప్రేమించి మరొక అమూల్యమైన సమయాన్ని అనుగ్రహింపచేసి ఈ కుటుంబ కూడిక ద్వారా ఈ రాత్రికాల సమయంలో ఆయన వాక్యాన్ని నేర్చుకోవడానికి పరలోకమందున్న దేవుడు అనుగ్రహించిన సమయాన్ని బట్టి దేవాది దేవునికి నా హృదయపూర్వకమైన వందనములు, కృతజ్ఞతాస్తుతులు దేవునికి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే యూట్యూబ్ లైవ్ ద్వారా దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరులందరికీ ప్రభువును ప్రియరక్షకుడైన
యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామాన్ని బట్టి నా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ రాత్రికాల సమయంలో కొన్ని మాటలు దేవుని గ్రంథాల నుండి మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఎలీషా గారు ఉంటున్నటువంటి ఆ కాలంలోనే కొంతకాలము అంటే సిరియనులకు యెహోరాము భోజనం పెట్టించి పంపించిన కొంతకాలం అయిన తర్వాత సిరియా రాజు అయినటువంటి బెన్హదాదు తన సైన్యం అంతటినీ సమకూర్చుకుని వచ్చి షోమ్రోనును ముట్టడి వేశాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే షోమ్రోను ప్రాంతాన్ని దోచుకున్నారు. అక్కడ మరి చాలా కరువు కలిగినటువంటి పరిస్థితులు. ఆ దేశం మీద మరి ఎలాంటి బాధ అంటే తినడానికి తిండి లేని పరిస్థితులు కలిగించేలాగున బెన్హదాదు షోమ్రోను ప్రాంతాన్ని దోచుకున్నట్లుగా మనకి అర్థమవుతుంది. మనం ఒకసారి రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదివినట్లయితే, అటు తరువాత సిరియా రాజు అయిన బెన్హదాదు తన సైన్యమంతటిని సమకూర్చుకుని వచ్చి షోమ్రోనునకు వచ్చి ముట్టడి వేయడం జరిగింది. ఈ ముట్టడి వలన దేశం ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. మనందరూ తెలుసు, ఒక దేశాన్ని మీదకి వచ్చి ఎవరైనా దోచుకున్నట్లయితే, ముట్టడి వేసి దోచుకున్నప్పుడు ఆ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. ఎందుకంటే వారి దగ్గర ఉన్నది అంతా దోచుకుని వెళ్ళిపోతే ఆ రాజ్యంలో ఏముండదు మనకు తెలుసు. ఇప్పుడు షోమ్రోను పరిస్థితి కూడా అలాగైంది. అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షామము కలిగి ఉండగా, అంటే కరువు వచ్చేసింది. చాలా విపరీతమైనటువంటి కరువుని పేర్చేశారు షోమ్రోను ప్రాంతంలో ఉన్న ఇశ్రాయేలీలు. దేవుని పిల్లలైనటువంటి ఇశ్రాయేలీలు చాలా భయంకరమైన పరిస్థితిని వారు మరి అనుభవించవలసిన పరిస్థితి వచ్చింది. ఎలాగనంటే ఆ దినాల్లో గాడిద యొక్క తల 80 రూపాయలకు అమ్ముడైందంట. అంటే ఆ గాడిద తల దొరికితే చాలు, అంతగా ప్రజలు ఇబ్బంది పడిపోయారు. ఆ తల దొరికితే మేము సుఖంగా భుజించవచ్చు అనుకుని ఆ గాడిద తల అప్పటి దినాలలో 80 రూపాయలు అమ్ముడైందటండి. 80 రూపాయలు అంటే సామాన్యమైన సంగతి కాదు. అప్పటి దినాల్లో 80 రూపాయలు అంటే చాలా వేలతో సంబంధించిన వాల్యూ అనేటువంటి అర్థం మనకు కనపడుతుంది. నేటి దినాల్లో మనం ఆ 80 రూపాయలనే ఇప్పటి డబ్బుతో పోల్చుకుంటే అది వేలలో కనపడుతుంది. వేలలో మరి విలువైనటువంటి ధనముగా ఆ గాడిద యొక్క తలను కొనుక్కోవడానికి పట్టినట్లు మనం చూస్తాం. ఆఖరికి ఇంకా మనం చూడగలిగితే తిండి దొరకలేని పరిస్థితుల్లో అరపావు, పావురపు రెట్ట, ఆఖరికి పావురపు రెట్టను కూడా అమ్మినటువంటి సందర్భం. అరపావు అంటే పావు కేజీ, మరి ఒక లీటర్ భాగంలో కానీ ఒక కేజీ భాగంలో కానీ 4 భాగాలు చేస్తే ఒకటి పావు అంటారు. అరపావు అంటే పావులో, ఇంకా చెప్పాలంటే అరపావు అంటే పావులో సగం. పావులో సగం అంటే చాలా తక్కువ. అంత మరి పావురపు రెట్ట, అరపావు పావురపు రెట్ట 5 రూపాయలకి అమ్మబడిందంట. అంటే ఆఖరికి ఎంత కఠినముగా వారు ఆ దినాల్లో ఆ కరువును అనుభవించారో, కరువు వారికి వచ్చినటువంటి సందర్భం ఎలాంటిదో
మనం జ్ఞాపకం చేసుకుంటుంటే అర్థమవుతుంది. అంత కఠినమైనటువంటి పరిస్థితిని ఇశ్రాయేలీలు షోమ్రోనులో అనుభవించారు. ఈ బెన్హదాదు అనేటువంటి సిరియా రాజు ముట్టడి వేయడం వలన ఇంత కఠినమైనటువంటి పరిస్థితి వారికి వచ్చింది. అందుకే వారు అంత కఠినముగా ముట్టడి వేసి ఉండిరి అనే మాట మనం చదువుతున్నాం. అంటే సమస్తాన్ని దోచుకుని వారిని ఏమీ లేని వారి వలె, నిరాశయులు వలె, అంటే ఆర్థికముగా దెబ్బతీశారు. ఆర్థిక పరిస్థితులు వారికి సంతరించుకున్నాయి, ఆర్థికంగా పడిపోయారు. అందువలన ఏమైందంటే షోమ్రోను పరిస్థితి కఠినమైన పరిస్థితిలోకి వచ్చేసింది. అలాంటి పరిస్థితుల్లో చేసేది ఏమీ లేదు. ఎంత భయంకరమైన పరిస్థితి అక్కడ వచ్చింది అంటే, అంతటి ఇశ్రాయేలు రాజు ప్రాకారం మీద, పట్టణపు ప్రాకారం మీద సంచారం చేస్తున్నాడు. రాజుగారు పట్టణం యొక్క ప్రాకారం మీద సంచారం చేస్తుంటే ఒక స్త్రీ ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది. రాజుగారితో మాట్లాడుతున్న సంగతి మనం వింటాం. ఏమిటి ఆ సంగతి అని మనం ఆలోచన చేస్తే, యెహోరాముతో ఒక స్త్రీ చెప్తుంది ఇశ్రాయేల్ రాజుతో. ఏమనంటే, రాజు అయిన నా ఏలినవాడా సహాయం చేయమని కేకలు వేస్తూ మాట్లాడుతుంది. రాజుగారిని సహాయం చేయమంటుంది ఒక స్త్రీ. ఏ విషయంలో ఆమె సహాయం కోరుతుంది అనేది మనం ఆలోచన చేస్తే, ఆమె కోరే సహాయమే ఇక్కడ మనకు విచిత్రంగా కనబడుతుంది. ఇద్దరు స్త్రీలు సమాలోచన చేసుకుని ఒక చోట కూడుకుని, ఇక మనం తినడానికి ఏమీ లేదు కనుక ఈ రోజున నీ బిడ్డను తినేద్దాం, ఇంక తినడానికి తిండి లేక ఈరోజు నీ బిడ్డను తినేద్దాం, రేపటి దినాన్ని నా బిడ్డనిస్తాను, ఇలాగా ఈరోజు దీంతో కడుపు నింపుకుందాం, రేపటి దినాన్ని నీ బిడ్డ ద్వారా కడుపు నింపుకుందాం అని చెప్పి ఒప్పందం చేసుకున్నటువంటి ఇద్దరు స్త్రీల విషయం అక్కడ కనపడుతుంది. ఒక స్త్రీ వచ్చి రాజుగారితో ఈ మాట చెప్తుంది. ఏమని చెప్తుంది అని అంటే, అంతటి ఇశ్రాయేలు రాజు పట్టణము ప్రాకారం మీద సంచారం చేయగా ఒక స్త్రీ రాజును చూచి, రాజువైన నా ఏలినవాడా సహాయం చేయమని కేకలు వేయటం విని, యెహోవా నీకు సహాయం చేయనిది నేనెక్కడ నుండి నీకు సహాయం చేయదును అన్నాడు రాజుగారు. యెహోవా సహాయం చేయాలి. ఈ సమయంలో ఈ కరువుకి సహాయం చేసేది యెహోవా, ఆయన సహాయం చేయాలి, కానీ నేనెక్కడి నుంచి చేస్తాను నీకు సహాయం అన్నాడు ఆ స్త్రీతో. ప్రియమైన వాళ్ళారా, రాజుగారికి కూడా అర్థం అవ్వలేదు ఏ సహాయం అడుగుతుందో, అది ఏ సహకారం ఆయన అడుగుతుందో అర్థం కాక, దేవుడే సహాయం చేయలేదమ్మా, దేవుడు సహాయం చేయలేదు, నీకు నేను ఎలా సహాయం చేయగలను అని చెప్పి ఆ స్త్రీతో మాట్లాడితే, ఆ స్త్రీ ఆయనకు చెప్పినటువంటి ఒక్క విషయం ఏంటంటే, ఈ కారణాన్ని ఆయన తెలియజేస్తుంది. అంటే ఆయన ఏమనుకున్నాడంటే, ఆహారం కొరకు అడుగుతుందేమో అనుకున్నాడు. ఇంకో మాట ఏమన్నాడు ఆయన, నేను చేయుదునని చెప్పి ఆమెకు సమాధానం చెప్పి ఎక్కడి నుండి సహాయం చేస్తానని చెప్పి, కళ్ళములో నుండి అయినను ద్రాక్ష గానుగులో నుండి అయినను దేనినైనాను ఇచ్చి సహాయం చేయ వల్లపడదని చెప్పాడు. నేను కళ్ళంలోంచి నీకేమి ఇవ్వలేను, ద్రాక్ష గానుగులోంచి అయినా నేనేమి ఇవ్వలేను, ఎందుకంటే నా దగ్గర ఏమీ లేదు. మరి ఇది చేయడానికి మరి ద్రాక్ష సంబంధించినటువంటి సహాయం నేను చేయలేను, పంట సంబంధించినటువంటి సహాయం నేను చేయలేను, నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను అని చెప్పి రాజుగారు చెబితే,
ఆ విషయంలో రాజుగారు అంటున్నాడు, ఇలా చెప్పేసి అసలు నీ యొక్క విచారమునకు కారణం ఏంటి, అసలు నీ బాధ ఏంటి అని ఆ స్త్రీని అడిగినట్లుగా మనకు అక్కడ కనబడుతుంది. చెప్పవలసింది చెప్పేశాడు ఆయన. దేవుడే సహాయం చేయట్లేదమ్మా, నేను నీకు సహాయం ఎలా చేయగలను, దేవుడు సహాయం చేస్తేనే కదా నేను చేయగలను. పైగా ఆ పంటలో నుండి అయినా ద్రాక్షలో నుండి అయినా నేను నీకు సహాయం చేయడానికి వీలు పడదు. అయినా కానీ నీ విచారం నాకు కారణం ఏంటి, నువ్వు ఎందుకు విచారపడుతున్నావు, ఏ సహాయం కొరకు వచ్చావు అని ఆమెను అడగడం జరిగింది. ఆ స్త్రీ జరిగిన సంగతిని చెప్తుంది. అది అనగా ఆ స్త్రీ ఆ రాజుగారిని చూచి, నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్ము, రేపు మనము నా బిడ్డను భక్షించుదామని చెప్పినప్పుడు, చూడండి, ఒక స్త్రీని చూపించి ఆ స్త్రీ చెప్తుంది, ఈ స్త్రీ నన్ను చూసింది రాజుగారు, చూసి ఈరోజు నీ బిడ్డను నాకు ఆహారంకి ఇయ్యి, రేపు నా బిడ్డను నీకు ఆహారం ఇస్తానని నాతో చెప్పింది. చెప్పిన మాటను బట్టి నేను ఏం చేశానంటే, మేము నా బిడ్డను ఇచ్చాను, ఆమె నేను వండుకుని తినేసాం. మీకు ఎవరికైనా అర్థమవుతుందో లేదో, పిల్లలను వండుకుని తిన్నారంట, ఏమి లేక, తిండి లేక, ఇంకా చేసే పని లేక సొంత బిడ్డను చంపుకుని బిడ్డ యొక్క మాంసాన్ని తిని అలా వెళ్ళిపోయాక సాగిపోయారట. కరువును తట్టుకోలేక ఇక చేసేదేనా. దీన్ని మనం ఇంకొక మాటలో ఏం చెప్పుకోవచ్చు అంటే, ఒకరినొకరు భక్షించుకునుట అనే మాటను కూడా చెప్పుకోవచ్చు. అంటే ఇక కొన్ని రోజులు అలా పోతే చేసేది ఏమి లేక ఒకళ్ళొకరు చంపేసుకుని తినేస్తారు. కరువుకి జరిగే పరిస్థితులు అవే. ఈ విషయాన్ని మీరు అందరూ అర్థం చేసుకోవాలి. కరువు జరిగే సమయంలో జరిగే పరిస్థితులు అవేనండి. కరువుకు తట్టుకోలేక ఒకరినొకరు చంపేసుకోవడం, ఇలాగ భక్షించుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఒక స్త్రీ ఇంకొక స్త్రీతో అన్న మాట రాజుగారితో చెప్తుంది. స్త్రీ, ఇదిగో ఈ స్త్రీ నన్ను, నీ బిడ్డను నాకు ఇచ్చేయి, ఈరోజుకి ఇవి వండేద్దాం, నువ్వు నేను తినేద్దాం, ఆ తర్వాత నా బిడ్డని ఇస్తాను, రేపు నా బిడ్డను కూడా మన ఇద్దరం కలిసి తినేద్దాం, ఇక మనకు ఆహారం లేదు కనుక ఈ విధంగానైనా మన కడుపుని నింపుకుందామని చెప్పినప్పుడు, నేను నా బిడ్డను ఇచ్చేసాను, మేమిద్దరం వండుకుని వంట చేసుకుని తినేసాం. అయితే మరనాటి యందు అంటే మరుసటి రోజున, మరనాటు అంటే మరుసటి రోజున నేను దాన్ని చూచి, నేటి ఆహారం నాకు నీ బిడ్డను ఇమ్మని అడిగాను. అడిగితే ఆ స్త్రీ ఏం చెప్పిందంటే, ఆ స్త్రీ ఏం చేసిందంటే తన బిడ్డను దాచిపెట్టేసింది అని చెప్పిందట. నా బిడ్డను వండుకుని తినేసాం కానీ ఆ స్త్రీ తన బిడ్డను ఇవ్వకుండా దాచిపెట్టేసింది. మీ దగ్గరికి న్యాయానికి వచ్చాను, నా బిడ్డను మేము తినేసాం ఇద్దరమనే, ఆ స్త్రీ అయితే తన బిడ్డను నాకు ఇవ్వట్లేదు. ఈ విషయంలో ఏలిన వారు నాకు న్యాయం తీర్చాలి, నా విచారం దాని కొరకే, నా బాధ దాని కొరకే అని చెప్పి ఎవరి ముందు మాట్లాడుతుందంటే, ఇశ్రాయేలు రాజైన ఎవరన్నా యెహోరాము ముందు మాట్లాడు. ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే దేశం యొక్క పరిస్థితి, ఇశ్రాయేల్ యొక్క రాజ్యం పరిస్థితి, షోమ్రోను యొక్క పరిస్థితి ఎలా ఉందో మనకు అర్థమవుతుంది. భయంకరమైన స్థితిలో ఉందన్నమాట. ఆఖరికి తినే ఆహారానికి ఏమీ లేక పిల్లలను కూడా చంపుకుని తినేటువంటి స్థాయి జరుగుతుందండి అక్కడ. అయితే ఈ మాట వినగానే
రాజుగారు ఆ స్త్రీ మాటలు విని తన వస్త్రములను చింపేసుకున్నాడు. బాధ కలిగేసింది రాజుకి. అయ్యో, నా సామ్రాజ్యంలో ఎలాంటి పరిస్థితి ఉందా, ఎంత దుస్థితి జరుగుతుందని చెప్పి తన వస్త్రములను చింపుకున్నాడంట. ఎవరంటే మహారాజు యెహోరాము. తన వస్త్రములను చింపుకుని ఇంకా ప్రాకారం మీద నడిచి పోవుచుండగా జనులు అతన్ని తేరి చూచినప్పుడు లోపల అతని ఒంటి మీద గోనె పట్ట కనబడిందంట. గోనె పట్ట దేనికి సాదృశ్యం మనకు తెలుసు. వేదనకు, కష్టానికి, బాధకి నిదర్శనంగా గోనె పట్ట ధరిస్తారు. ఈ గోనె పట్ట కట్టుకున్నాడు, ధరించుకున్నాడు. ఎవరంటే మహారాజు. నిజంగా ఒక మహారాజు ముందు ఆ దేశంలో ఉన్నటువంటి స్త్రీలు, మేము ఆ పిల్లల్ని తినేస్తున్నాం, ఈరోజు ఆమె పిల్లల్ని నేను తినేశాను, రేపొద్దున ఆవిడ పిల్లల్ని నేను తినేస్తాను అనే మాటలు చెప్తున్నారు అని అంటే, రాజు ముందు అలా మాట్లాడుతున్నారంటే దేశం ఏ స్థాయిలోకి దిగజారిపోయిందో, ప్రజలు ఎంతగా కరువును అనుభవిస్తున్నారో ఈ మాటలో మనకి అర్థమవుతుంది. ప్రియమైన వాళ్ళారా, వెంటనే రాజుగారికి అది బాధ కలిగింది. కానీ తర్వాత రాజు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ప్రవక్తను చంపాలి అని ప్రయత్నం చేశాడు. యెహోరాము చేసినటువంటి రాంగ్ స్టెప్ ఏంటంటే ప్రవక్తను చంపాలి. ఈ ప్రవక్త వల్లనే దేశం మీదకి ఏమొస్తున్నాయి? కష్టాలు వస్తున్నాయి. యెహోవా సహాయం చేయట్లేదు. ఇక ఎన్ని రోజులు నేను ఎదురు చూడాలి? ప్రవక్తను చంపేయాలనుకున్నాడు యెహోరాము. చూడండి, కరువుకు కారణం ఒకటైతే, సమస్యకు కారణం ఒకటైతే, రాజుగారు తీసుకున్న నిర్ణయం ఎలా ఉందంటే ప్రవక్తనే చంపాలనే ఆలోచన కలిగింది. చూడండి ఏమంటున్నాడు అని మనం ఆలోచన చేసినట్లయితే 31వ వచనం. తరువాత రాజు షాపాతు కుమారుడైన ఎలీషా యొక్క తల ఈ దినమున అతని పైన నిలిచి ఉన్న ఎడలా, అంటే ఎవరి తల? ఎలీషా తల. ఎలీషా తల తీసేనని, ఎలీషా యొక్క తల అతని పైన నిలిచి ఉన్న ఎడలా దేవుడు నాకు గొప్ప అపాయము కలగజేయును గాక అన్నాడట. గొప్ప అపాయం కలగజేస్తాడు దేవుడు. ఏమైతే ఎలీషా తల అతని పైన, అంటే ఇప్పుడు ఎలీషా యొక్క తలను తీసేయాలనుకున్నాడు. ఎవరండి? యెహోరాము. అనుకుని ఎలీషా తన ఇంట కూర్చుని ఉండగా పెద్దలు అతనితో కూడా కూర్చుని ఉన్నప్పుడు రాజు ఒక మనిషిని పంపించాడు. ఇప్పుడు ఎలీషాని చంపాలి అనే ఆలోచన కలుగుతుంది. ఎలీషా తల తీయించేయాలి, లేకపోతే నాకు గొప్ప అపాయం వచ్చేస్తుంది అన్నాడు రాజు. ప్రియమైన వాళ్ళారా, ఆ టైంలో ఎలీషా గారు తన ఇంట కూర్చున్నాడు, పెద్దలు అతనితో కూర్చుని ఉన్నారు. ఎలీషా గారితో పెద్దలు కూర్చున్నారు, ఆ ప్రాంత పెద్దలు. రాజు ఒక మనిషిని పంపాడు. పంపబడిన వాడు ఇంకా ఎలీషా గారి దగ్గరికి రాకమునిపే అతడు ఆ పెద్దలను చూచి, ఈ నరహంతకుని కుమారుడు నా తలను కొట్టివేయటకు ఒకని పంపి ఉన్నాడని మీకు తెలిసినదా అన్నాడు. అంటే వాస్తవానికి యెహోరాము ఎవరి కొరకు? మనందరికీ తెలుసు, ఆహాబు యొక్క కుమారుడు. చూడండి, ఈ నరహంతకుని కుమారుడు నా తలను కొట్టివేయటకు ఒకరిని పంపి అన్నాడు. ఇప్పుడు ఆ నరహంతకుడు ఎవరు ప్రధానంగా? ఆహాబు. ఆహాబు కొడుకు ఎలీషాను చంపించడానికి ఒక వ్యక్తిని పంపిస్తున్నాడు యెహోరాము. అది విషయం. కనుక అతడు నన్ను చంపడానికి ఒక మనిషిని పంపిస్తున్నాడు, నా తనను కొట్టివేయటకు ఒకరిని పంపి ఉన్నాడని మీకు తెలిసినదా? మీరు కనిపెట్టి ఉండి ఆ దూత రాగానే వాడు లోపలికి రాకుండా
తలుపుతో వాడిని వెలపలికి త్రోసివేసి తలుపు మూసివేయుడి అని వాని యజమాని కాలు చెప్పుడు వాని వెనుక వినబడును కదా అని వారితో చెప్పుచుండగా, వాడు వస్తున్నాడు, వాడు వస్తే వారిని బయటికి గెంటేయండి అని పెద్దలతో చెప్పాడు. తలుపేసేయండి, తలుపు మూసేయండి, వాడు వెనకాల వస్తున్నాడు, నన్ను పట్టుకోవడానికి వస్తున్నాడు, యెహోరాము అనేటువంటి వాడు పంపిస్తున్నాడు, నా తలను తీయమని ఒక వ్యక్తిని అతను పంపాడు అని చెప్పి ఎలీషా గారు ఇంకా యెహోరాము పంపిన దూత రాకుండానే పెద్దలతో చెప్పడం జరిగింది. ఇక్కడ మనం చూడగలిగినట్లయితే ఈ మాట ఆయన చెప్పుచుండగా 33 వచనం, ఆ దూత అతని యొద్దకు వచ్చెను. చూడండి, అతని యొద్దకు వచ్చాడట దూత. అంతట రాజు, ఈ కీడు యెహోవా వలనైనది, నేను ఇక ఎందుకు యెహోవా కొరకు కనిపెట్టి ఉండవలనను అనేటువంటి మాట అన్నాడంట. ఈ మాటను సమాచారం ఎలీషాకి ఇస్తున్నాడు రాజుగారు. ఈ కీడంతా యెహోవా వల్ల అయింది, ఈ కరువంతా యెహోవా వల్ల వచ్చింది, నేను ఎందుకు యెహోవా కొరకు కనిపెట్టి ఉండాలి అని మూర్ఖంగా మాట్లాడుతున్నాడు మూర్ఖపు రాజు. పైగా యెహోవా ప్రవక్తను చంపడానికి మనిషిని పంపించాడు. అయితే ఆ పంపబడిన వ్యక్తికి రాజు మాటగా ఎలీషా ఏం చెప్పాడు, జరిగినటువంటి సంగతి ఏంటి, అసలు ఏం జరిగింది అనేది మనం తెలుసుకోవాలని అంటే ఖచ్చితంగా రేపటి పాఠం వరకు మనం ఎదురు చూడవలసిందే. ఇక్కడ మనం చూడగలిగినట్లయితే బెన్హదాదు అనేటువంటి సిరియా రాజు సొమ్రోనును దోచుకుంటే కరువు వచ్చింది. కరువును బట్టి యెహోవా భక్తుల్ని నిందిస్తున్నాడు యెహోరాము. వాళ్ళు కఠినమైన శ్రమ అనుభవిస్తున్నప్పుడు ఆ నింద అంతా తీసుకొచ్చి యెహోవా మీద పెట్టి ఏం చేస్తాడంటే యెహోవా ప్రవక్తను చంపించాలని మనిషిని పంపించాడు. పైగా రాజు, ఈ కీడు యెహోవా వలనైనదే కనుక నేను ఇక ఎందుకు యెహోవా కొరకు కనిపెట్టి ఉండవలనని అనుకునేటువంటి మాటను మాట్లాడి అదే ఉద్దేశంతో ఎలీషా దగ్గరికి ఎలీషా తలను నరకమని తన సేవకుని పంపించాడు. ఆ వచ్చిన సేవకుడికి ఎలీషా ఏం చెప్పాడు, రాజుగారితో ఏ విధమైన మాటలు ఎలీషా మాట్లాడాడు అని మనం తెలుసుకోవాలని అంటే ఖచ్చితంగా రేపటి పాఠాన్ని మనం వినవలసిన వారమైనాం. ఇప్పటి వరకు వాక్యాన్ని విన్నటువంటి మీ అందరికీ ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఏకీభవిస్తే ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా జీవాధిపతి అయిన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన అమూల్యమైన నామమునకు వందనములు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో కుటుంబ కూడిక ద్వారా ఎంతసేపు నీ మాటలు గుర్తు చేసుకోవడానికి వినడానికి మీరు మాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి వందనాలు. వింటున్నటువంటి నీ మాటలు మా హృదయాల్లో ముద్రించుకుని వాక్యానుసారంగా బ్రతికే భాగ్యాన్ని మాకు దయచేయండి. మేమేమై ఉన్నామో అదంతయు నీ వలన ఉన్నామనే గ్రహింపు మాకు దయచేయండి. ముఖ్యంగా కువైట్లో ఉన్నవారిని, బహ్రెయిన్లో ఉన్నవారిని, దుబాయ్లో, అబుదుబాయ్లో, మస్కట్లో ఉన్నవారిని, సింగపూర్లో ఉన్నవారిని, ఖత్తర్లో ఉన్నవారిని, సౌదీలో ఉన్నటువంటి వారిని, కెనడా, యుఎస్ఏలో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకుని వారందరినీ దీవించండి. వారందరూ ప్రతి దినము లైవ్ ప్రోగ్రాంను వీక్షిస్తూ ఉన్నారు. వారిపైన ప్రత్యేకమైన ఆశీర్వాదాలు ఇవ్వండి. విదేశాల్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. అలాగే లైవ్ ద్వారా హైదరాబాద్ నుండి వింటున్న వారిని, అలాగే నాయన పాండిచేరి నుండి వింటున్నటువంటి వారిని, అలాగే గుంటూరు నుండి వింటున్నటువంటి వారిని, ఒంగోలు నుండి వింటున్నటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకుని వారిని దీవించి ఆశీర్వదించండి. అలాగే బొబ్బిలి నుండి నీ వాక్యం వింటున్న వారిని దీవించండి. వైజాగ్ నుండి నీ వాక్యమును నేర్చుకుంటూ ఆత్మీయంగా నడిపించబడుతున్న వారిని దీవించండి. వైజాగ్ దగ్గర చోడవరం నుండి నీ వాక్యం వింటున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. అలాగే కాకినాడ నుండి
ఈ వాక్యం వింటున్నటువంటి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే తండ్రి, మరి మెండపేట నుండి నీ వాక్యం వింటున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. రాజమండ్రి నుండి నీ వాక్యం వింటున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. రావులపాలెం నుండి నీ వాక్యం వింటున్నటువంటి వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని వారిని దీవించండి. కొమరగిరి పట్టణం పరిసర ప్రాంతాల నుండి నీ వాక్యం వింటున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. అలాగే తండ్రి, నిరసన మెట్ట నుండి, అలాగే ప్రభా మరి అగ్రహారం నుండి, అలాగే మరి ప్రభా రంగంపేట నుండి నీ వాక్యం వింటున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. అలాగే రాజానగరం నుండి నీ వాక్యం వింటున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. వారందరిపైన నీ దీవెనలు దయచేయండి. ఎవరైతే లైవ్ ద్వారా వీక్షిస్తున్నారో ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. అలాగే రామచంద్రపురంలో ఉన్న స్థానిక సంఘమును దీవించి వారిని బహుగా ఆశీర్వదించండి. వారి అవసరతలు ఏంటో మీకు తెలుసు నాయన. స్టిల్వెల్పేటలో ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. గులవారిపేటలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. సోనమ్మ గారి కుమార్తె దుర్గ గారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి. మనోహర్ గారికి చెయ్యి విషయంలో మంచి ఆరోగ్యం ఇవ్వండి. అలాగే మేరీ గ్రేస్ గారికి సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చిన ఆయన బలహీనత విడుదల చేయండి. అలాగే వీరశెట్టి మరి పద్మగారి మనవడు మరి ప్రభా వీరన్న గారి కుమారుడికి కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి ప్రభా బిడ్డకు మంచి దీవెన దయచేయండి. అలాగే మరి నవ్యకి మంచి ఆరోగ్యం ఇవ్వండి. అలాగే నాయన స్నేహ మాధురిని దీవించండి ప్రభా. మరి నవ్య ప్రసాద్ గారి కుమార్తె హాస్పిటల్లో ఉంది, ఆ బిడ్డకు ఆపరేషన్ అయింది. తల్లిని బిడ్డను దీవించి వారికి కావాల్సినటువంటి సమస్త విషయాల్లో ఆరోగ్య బలాలు ఇచ్చి నడిపించండి. అలాగే తండ్రి, మరి కరుణ్ బాబు గారికి కూడా మంచి ఆరోగ్యం ఇవ్వండి. అలాగే ఆర్ పద్మ గారిని దీవించి వారికి మంచి ఆరోగ్యమును బలమును శక్తిని దయచేయండి. కొత్తూరు లక్ష్మి గారిని దీవించండి. ప్రతి వారిపైన నీ ప్రత్యేకమైన దీవెనలు దయచేయండి. బలహీనతలో ఉన్న వారికి అందరికీ బలము దయచేసి శక్తినిచ్చి నీ కుమారుడు ద్వారా ఆధ్యాత్మిక నడిపించండి. నరసాపురంపేటలో ఉన్నటువంటి స్థానిక సంఘాన్ని దీవించి వారందరికీ మంచి ఆరోగ్య బలాలు దయచేయండి. వీరన్న గారికి ఆరోగ్యం ఉండి, జుత్తుగా శ్రీని గారికి మంచి ఆరోగ్యం ఉండి, కందిపట్ల సత్తమ్మ గారికి బలహీనత విడుదల చేయండి. అలాగే మరి మహాలక్ష్మి గారు, జుత్తు మహాలక్ష్మి గారు అల్లుడి గారికి మంచి ఆరోగ్యం ఉండి, మరి ప్రభు రాణి గారు, కాలుమూరి రాణి గారు వారి కుటుంబానికి ఆరోగ్యం ఇచ్చి వారిపైన దీవెన దయచేయండి. ఈ రాత్రి మా అందరి కుటుంబాలు దీవించండి. మా ప్రధానమంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని, రాష్ట్ర నాయకులను అందరినీ కూడా దీవించి మంచి నిద్రనిచ్చి వేకుజామున లేచి నేను స్తుతించుకునే భాగ్యం దయచేయమని నీ చిత్తమైతే మరొక రాత్రి కొన్ని మాటలు మేము తెలుసుకోవడానికి మంచి అవకాశం ఇవ్వమని విన్నవారందరినీ దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడుగుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్నటువంటి వారికి 10వ వారి వీధిలో ఉన్నటువంటి క్రీస్తు సంఘము నుండి వ్యక్తిగతంగా మా కుటుంబం నుండి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జన్మదినం జరుపుకుంటున్నటువంటి కొమ్ము సురేష్ గారు, రాజశ్రీ గారి యొక్క కుమారుడైనటువంటి ఇసాంక్ శ్రీవరునికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 10వ వారి వీధిలో ఉన్నటువంటి క్రీస్తు సంఘం నుండి, నరసాపురంపేటలో ఉన్నటువంటి క్రీస్తు సంఘం నుండి ఇసాంక్ శ్రీవరునికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ దేవుడు నిన్ను బహుగా దీవించాలని కోరుకుంటూ ఉన్నాను. అందరికీ వందనములండి.